కాళ్ళు బంతి క్యాచ్ ఉందా లేదు పిన్నర్ వెనకాల పడింది. బల్లల రాజేందర్ అద్భుతంగా బ్యాకప్ చేశాడు. ఆయన కానీ 2 రన్స్ చేశారు. మహేష్ అండ్ రంజిత్ మంచి రన్నింగ్ అని చెప్పుకోవచ్చు. దీంతో 2 పరుగులు లభించాయి నిఖిల్ భారత స్కూల్ టీం కి. పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ చూడాలి మరి. బిగ్ షాట్ సిక్సరా. గ్రేట్ షాట్ రంజిత్ నుంచి. ఎక్సలెంట్ బ్యాటింగ్. మొదటి బంతికి మొదటి బంతికి నేరుగా సిక్సర్. గ్రేట్ బాల్ గ్రేట్ బ్యాటింగ్ రంజిత్ నుంచి. నుంచి గ్రేట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. మొదటి బంతికి సిక్సర్ ఇచ్చిన తర్వాత రెండవ బంతికి క్లీన్ బౌల్ చేశాడు. మంచి కంబ్యాక్ బెల్లాల నుంచి. దీంతో రంజిత్ ఉడ్నాల బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు పెవిలియన్ కి. కానీ చక్కని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రంజిత్ నుంచి. అద్భుతమైన బ్యాటింగ్ తేజేందర్ నుంచి. బాల్ అద్భుతంగా పికప్ చేసి అప్ సైడ్ లో మంచి 4 రన్ కొట్టాడు. గ్రేట్ షాట్ తేజేందర్ నుంచి నేరుగా బౌండరీ. ఎక్సలెంట్ షాట్ బై తేజేందర్. అద్భుతమైన షాట్. దీంతో మరో 4 రన్ లభించింది నిఖిల్ భారత స్కూల్ మెట్పల్లి టీం కి. చెప్పాల జస్వాన్ నుంచి మంచి కంబ్యాక్ 4 రన్ ఇచ్చిన తర్వాత తేజేందర్ లాంటి మంచి బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. గ్రేట్ బౌలింగ్. దీంతో మరో వికెట్ కోల్పోయింది నిఖిల్ భారత స్కూల్. ఇప్పుడు క్రీజ్ లోకి వస్తున్నాడు విక్రమ్. నిఖిల్ భారత స్కూల్ రిటర్న్ ప్లేయర్ కెప్టెన్ విక్రమ్.
ఇప్పుడు క్రీజ్ లోకి వస్తున్నారు మోనల్ రంజిత్ అండ్ కనక గణేష్. స్ట్రైక్ బై కనక గణేష్, నా స్ట్రైక్ బై మోనల్ రంజిత్. ఫస్ట్ బాల్ కి అవుట్ గణేష్. గణేష్ లాంటి మెయిన్ బ్యాటర్ మొదటి బంద్ కి అవుట్ అవడం. గ్రేట్ బౌలింగ్ మహేష్ కొన్న నుంచి. ఈ మొదటి బంద్ కి గణేష్ డకల్ బంద్ వెళ్ళి తిరిగాడు. కటన్ బాల్, ఎక్సలెంట్ బౌలింగ్ బై మహేష్ నల్లా. గజం గౌతమ్ కూడా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. స్వీప్ చేయడానికి ప్రయత్నించి క్లీన్ బౌల్ అయిపోయాడు. దాంతో క్యాచ్ ఉందా? లేదు, చేసుకున్నాను. ఎక్సలెంట్ ఫీల్డింగ్ విక్రమ్ నుంచి. అఖిల్ పైలన్ కూడా అద్భుతంగా బ్యాకప్ చేసి బంతిని అప్పుడు ఓవర్తో కాకుండా గ్రేట్ ఓవర్. మొదటి ఓవర్ చూసేసరికి కేవలం 1 స్కోర్, 2 వికెట్ల నష్టానికి మహేష్ నల్లా గ్రేట్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ స్టార్ట్ బై నిఖిల్ బార్కాస్కర్ బెట్పల్లి. మొదటి బంతి కేవలం సింగిల్ రన్. మోనల్ రంజిత్ నుంచి ఎక్సలెంట్ షాట్, 4 ఇన్ ద yes it's gone. అద్భుతమైన షాట్ మోనల్ రంజిత్. బౌన్స్ బాల్ ని అప్ సైడ్ లో అద్భుతంగా పాయింట్ దిశ నేరుగా బౌండరీ. దీంతో మొదటి బౌండరీ లైన్. దీంతో మొదటి 4 రన్ లభించింది జీపీ క్రియేషన్ బీవీ అసోసియేట్స్ కి. ఎక్సలెంట్ షాట్ బై మోనల్ రంజిత్. ఫ్రంట్ అయిపోయాడు హోటల్ చిరంజీవి. స్లో బంతి వేసి విక్రమ్ అద్భుతమైన టెక్నిక్ తోని నరేష్ లో కీపర్ క్యాచ్ అవుట్ రూపంలో వెనుకకు పంపించేశాడు. మరో వికెట్ కోల్పోయింది జీపీ క్రియేషన్ బీవీ అసోసియేట్స్. ఇప్పుడు క్రీజ్ లోకి వస్తున్నాడు మరో మంచి బ్యాట్స్మెన్ బౌలర్ రాజు. ప్రకాష్ బాల్ గాల్లో బంతి సిక్సరా? సిక్సర్. నేరుగా బౌండరీ అవతల పడింది బంతి. ఇక్కడ ఉంది బాల్. నుంచి అద్భుతమైన కంబ్యాక్. సిక్సర్ తర్వాత నేరుగా వికెట్ తీసుకున్నాడు. అది కూడా బౌల్ రాజు లాంటి మంచి బ్యాట్స్మెన్ అవుట్ చేయడం ఆషామాషి కాదు. ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఈ రోజు మహేష్ నల్లా నిజంగా ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ నుంచి బౌలింగ్ నుంచి ఎక్సలెంట్ గా రాణిస్తున్నాడు. ఇప్పటికే 3 వికెట్లు తీసుకున్నాడు. 3ంటికి 3 మెయిన్ బ్యాట్స్మెన్స్. ఒకటి కనక గణేష్, 2 గజం గౌతమ్, 3వది రాజు బోరా. ఎక్సలెంట్ షాట్. ఫిల్డర్ ఉన్నాడు, క్యాచ్ ఉందా? లేదు. వండర్ఫుల్ మిస్ఫీల్డ్ అక్కడ ర్యాంక్ జడ్జ్ చేశాడు. బాల్ ఎగిరి వెళ్తుందని గమనించకుండా ముందుకు వచ్చేసరికి నేరుగా బౌండరీ వెళ్ళిపోయింది. మరొక చక్కని షాట్ నేరుగా పిల్లల చేతులకి బంతి. ఈసారి 2 రన్స్ వస్తాయి అనుకుంటున్నాను. చూడాలి మరి. ఛాన్స్ ఫర్ రన్అట్, ఛాన్స్ ఫర్ రన్అట్. ఇట్స్ అవుట్. ఇట్స్ రన్అట్. మరో వికెట్ కోల్పోయింది దీంతో. థ్యాంక్ యూ వినోద్. మరోసారి గాలి బంతి నేరుగా వికెట్ కీపర్ చేతులకి. క్యాచ్ ఉందా? yes it's gone. దీంతో విక్రమ్ కు మరో వికెట్ లభించింది. ఎక్సలెంట్ క్యాచ్ బై అఖిల్ పైలన్. దీంతో మరో వికెట్ కోల్పోయారు. 5వ వికెట్ కోల్పోయారు జీపీ క్రియేషన్ బీవీ అసోసియేట్స్. చూడాలి మరి మ్యాచ్ గెలుస్తారా ఓడతారా? మరి పోరాడి ఓడతారా? చాలా సులువుగా ఓడిపోతారా? ఆల్అౌట్ అవుతారా? లేదంటే 10 ఓవర్లు ఆడతారా? ఈ మ్యాచ్ చూడాలి మరి. ఎంతో రసవతరంగా ఉంది. ఉదయం మ్యాచ్ చూసుకుంటే మరొక వికెట్. ఈ
రోజు నిజంగా నిఖిల్ భారత్ హై స్కూల్ టీం మొత్తాన్ని మహేష్ నల్లా కనక విక్రమ్ నడిపిస్తున్నారు. బ్యాటింగ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్, బౌలింగ్ నుంచి కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇప్పటికే చెరువు 3 వికెట్లు తీసుకున్నారు. 4 balls. కనక విక్రమ్ నుంచి గ్రేట్ బౌలింగ్, బ్యాక్ టు బ్యాక్ వికెట్ తీస్తున్నాడు. నిజంగా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. ఇప్పటికి 4 వికెట్లు తీసుకున్నాడు. 2 ఓవర్లు వేసి 11 పరుగులు మాత్రం ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అటు బ్యాటింగ్ నుంచి చూసుకుంటే కూడా విక్రమ్ 26 పరుగులు, కెప్టెన్ ఇన్నింగ్ అని చెప్పుకోవాలి. ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఖచ్చితంగా కనక విక్రమే. ఇందాక మంచి షాట్ పిల్లర్ ఉన్నాడా. చాలా సేపటి తర్వాత జీబీ ట్రేడ్స్ ఎంపీవీ అసోసియేట్స్ కి 4 రన్ లభించింది. అద్భుతమైన షాట్ యంగ్ ప్లేయర్ రాజ్ కుమార్ నుంచి. బ్యాట్ నుంచి మంచి షాట్ అయ్యి లెగ్ సైడ్ లో పిల్లర్ లోని చోటు చూసుకొని అద్భుతంగా 4 రన్ కొట్టేసిండు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఎక్సలెంట్ షాట్, సిక్సర్. ఇందాక చెప్పాను, ఎక్సలెంట్ బ్యాటింగ్ వస్తూ నుంచి ఓనర్ గా తన వంతు తన బాధ్యత నిర్వహిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. చూడాలి మరి చివరి వరకు ఏం చేస్తాడో. మంచి షాట్, చాలా సేపటి తర్వాత ఒక 6 వచ్చింది జీపీ ట్రేడ్స్ అండ్ బీవీ అసోసియేట్స్ కి. మరొక పెద్ద షాట్, మరొక 6, బ్యాక్ టు బ్యాక్ 6 బాల్. ఇది నో బాల్. బ్యాక్ టు బ్యాక్ 6 అలరిస్తున్నాడు బీవీ అసోసియేట్స్ ఓనర్ విష్ణు. గ్రేట్ షాట్ బై విష్ణు, బ్యాక్ టు బ్యాక్ 6. ఇది నో బాల్. మరి నెక్స్ట్ ప్లేట్ ఉంటుంది, మరి ప్లేట్ ని ఎలా యూటిలైజ్ చేస్తారో చూడాల్సిందే. మరొక 6. గ్రేట్ షాట్ బై విష్ణు. బంతిని అద్భుతంగా జడ్జ్ చేసి 6ల వర్షం కురిపిస్తున్నాడు ఈ రోజు విష్ణు. టీం ఓనర్ గా అద్భుతమైన ఆట ప్రదర్శన, గ్రేట్ బ్యాటింగ్, బ్యాక్ టు బ్యాక్ 6. ఒక ఓవర్ లో 3 6లు. గ్రేట్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. దీంతో స్కోర్ బోర్డ్ ఎంతో పైకి వెళ్ళింది. ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బై విష్ణు. గాల్లో బంతి, సిక్సరా. అరే ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్, మరోసారి గ్రేట్ ఫీల్డింగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ. ఈసారి మరో 6 విష్ణు నుంచి. గ్రేట్ బ్యాటింగ్, నిజంగా ఓనర్ అయినందుకు ఆయన బాధ్యత విధంగా ఆడుతున్నాడు. మరొక 6 రన్ విష్ణు నుంచి. గ్రేట్ బ్యాటింగ్. ఈ లాస్ట్ ఓవర్ 6 బంతులు 29 పరుగులు. ఎక్సలెంట్ షాట్, పిల్లర్ ఉన్నాడు. 2 runs వస్తాయా, 4 రన్ వెళ్తుందా. ఇట్స్ 4 రన్. ఎక్సలెంట్ బ్యాటింగ్ రాజ్ కుమార్ నుంచి. ఎక్సలెంట్ షాట్, మరొక బిగ్ షాట్. ఈసారి పెద్ద 6 అని చెప్పవచ్చు విష్ణు బ్యాట్ నుంచి. గ్రేట్ షాట్, నిజంగా అద్భుతంగా ఆడుతున్నాడు ఈ రోజు విష్ణు. బ్యాక్ టు బ్యాక్ 6 ఆరంభిస్తున్నాడు. ఇలా టీమ్ ను రికార్డు తగ్గించి గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. చూడొచ్చు మరి 3 బంతులు 3 6 కొడితే విన్నా. నిఖిల్ భారత్ హై స్కూల్ గెలుపు దిశగా పరిగెత్తుతుంది. విష్ణు నుంచి 4 రన్. నిఖిల్ భారత్ హై స్కూల్ మెట్పల్లి మ్యాచ్ అండ్ వెరీ వెరీ వెల్ ప్లేడ్. జీపీ ట్రేడ్స్ అండ్ బీవీ అసోసియేట్ నిజానికి ఆదిలోనే ఇబ్బందులు పడ్డారు జీపీ ట్రేడ్స్. కానీ విష్ణు బీవీ అసోసియేట్ ఓనర్ విష్ణు బ్యాటింగ్ వెళ్ళి కేవలం 22 బంతులు 40 పరుగులతో 5 సిక్సర్లతో ఒక 4 రన్ తో రన్ రేట్ ను కాపాడారు. వికెట్లు కోల్పోకుండా మంచి ఆట తీరును ప్రదర్శించాడు. గ్రేట్ బ్యాటింగ్ బై విష్ణు, ఎక్స్ట్రాడినరీ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అలాగే ఈరోజు చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్